వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు గోల్డ్ చూసుకున్నట్లయితే 1,57,000 చేంజ్ వరకు ఉంది. అదే సిల్వర్ చూసుకున్నట్లే 3,33,000 చేంజ్ వరకు ఉంది. సో ఇప్పుడు ఎవరైతే కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా ఇంత హ్యూజ్ టైంలో? దీని గురించి మాట్లాడడానికి డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. ఎస్ సార్, ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ చూసుకున్నట్లయితే ఒక కరెంట్ షాక్ కొడితే ఎలా ఉందో ఆ సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఎస్, ఇప్పుడు కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ని టచ్ చేయొచ్చనంటారు, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చనంటారా, లేకపోతే కొంచెం హోల్డ్ అని అవ్వాలా? ఒకటి, ఈ హోల్డ్ అని అవ్వాలని ఇంతకుముందు లాస్ట్ ఇయర్ చెప్పి చేతులు కాల్చుకున్నాం. ఎవరికైతే 1.40 దగ్గర సిల్వర్ కొనొచ్చా, 1.15 దగ్గర బంగారం కొనొచ్చా, లేదు తగ్గుద్ది పడిపోతుంది అని చెప్తే అది రాలేదు, మళ్ళీ పడిపోలేదు. పడిపోయినా 1 or 2,000 పడిపోయింది, బట్ ఇట్ ఆల్వేస్ కేమ్ బ్యాక్. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే వెరీ అన్యూజువల్. మనము వొలటిలిటీ ఒక్కొక్క రోజు 4%, 5%, 6% అప్స్ అండ్ డౌన్స్ ఇంత ఎక్కువ ఉన్నాయి. డౌన్స్ ఉంటలేవు, అప్సే వెళ్తున్నాయి. బట్ ఇంత వొలటిలిటీ అనేది వెరీ అన్యూజువల్ ఈ యాసెట్కి. సో ఇట్స్ ఎ రిస్కీ టైం. బట్ ఎట్ ద సేమ్ టైం ఒకటి ఏంటంటే ఆల్టర్నేట్ పరిస్థితులు, ఈ రిస్కీ టైమ్స్ కూడా ఒకటి ఇంపార్టెంట్ ఇన్వెస్టర్స్ అర్థం చేసుకోవాల్సింది, ఒక్క కారణంతో కావట్లేదు. జనరల్గా ఏంటంటే ఒక గోల్డ్ ర్యాలీ కానీ, చిన్న ర్యాలీ కానీ, పెద్ద ర్యాలీ కానీ 1 or 2 రీజన్ ఫ్యాక్ట్తో జరుగుతాయి. ఇప్పుడు అలా కాదు. అటు అనిశ్చితులు, డీడాలరైజేషన్, రిజర్వ్ బ్యాంక్స్ కొనడం, అండ్ రియల్ అసెట్స్ మీద నమ్మకం, ఈక్విటీ మార్కెట్స్ అనుకున్నట్టు పర్ఫామ్ చేయట్లేదు, ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోవడం, ఇన్ని 9-10 రకాల. అండ్ వీటితో పాటు ట్రెడిషనల్ ప్రాబ్లమ్స్ ఏంటి, సప్లై అండ్ డిమాండ్ మ్యాచ్ అవ్వకపోవడం, అండ్ ఇయర్స్ టుగెదర్ కొత్త ప్రొడక్షన్ కానీ, కొత్త గోల్డ్ కానీ, కొత్త గోల్డ్ మైన్స్ కానీ, సిల్వర్ ఏంటంటే ఇట్స్ రా మెటీరియల్ ఫ్రమ్ అదర్, వాటి నుంచి వచ్చేవి కూడా యాడ్ కాకపోవడం, ఇవన్నీ కావడం వల్ల, ప్లస్ ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడం. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ మర్చిపోకూడదు ఏంటంటే కొత్తగా వీటిని సేఫ్ హెవెన్గా చూడడం మొదటి నుంచే తెలుసు, బట్ ఇన్వెస్ట్మెంట్ యాసెట్ లాగా కూడా చూసే మైండ్ సెట్ మారింది. ఆ మైండ్ సెట్ ఈజ్ ఆల్సో కంట్రిబ్యూటింగ్ హ్యూజ్ వే టు దిస్ లాస్ట్. ఇది మనం 3-4 నెలలు 6 నెలలు ఉంటుంది అనుకున్న ర్యాలీ ఇప్పుడు ఆల్రెడీ 14-15 నెలల నుంచి నడుస్తూ ఉంది. హ్యూజ్ అంటే హ్యూజ్ నడుస్తూ ఉంది. అండ్ డిమాండ్ ఫిజికల్ సిల్వర్కి, ఫిజికల్ గోల్డ్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోయింది. అండ్ నువ్వు ఎవరికైనా చెప్పి ఇంకా తగ్గుతుంది, పెట్టొద్దు అని చెప్పినా అంటే నవ్వే పరిస్థితి మన పరిస్థితి. ఎందుకంటే 140-150% సిల్వర్ పెరిగింది లాస్ట్ 2025లో, 60-70% గోల్డ్ పెరిగింది. అండ్ ఈవెన్ ఈ ఇయర్లో 21-22 రోజుల్లోనే 6-7-8% పెరిగింది బంగారం. సిల్వర్ ఇంకా ఎక్కువ కూడా పెరిగింది. అండ్ ఇదంతా ఏంటంటే అనిశ్చిత పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అండ్ డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇటు ఏషియా నుంచి కానీ, మన ఇండియా నుంచి కానీ ఫిజికల్ మెటల్కి చాలా డిమాండ్ ఉంది. అందుకే ఫిజికల్ మెటల్కి అండ్ MCXR ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ప్రైస్కి చాలా తేడా ఉంటుంది. ఓకే. అండ్ కొన్ని కంట్రీస్లో ఇంకా హ్యూజ్ డిఫరెన్స్. అమెరికాలో చూసుకుంటే చైనాకి, అమెరికాకి సేమ్ డే చూస్తే డిఫరెన్స్ ఈజ్ హ్యూజ్. నువ్వు పడుకునేప్పుడు ఒక ప్రైస్ ఉంటుంది, తెల్లారాక 7-8% ఎక్కువైపోతుంది. సో ఇంత వొలటిలిటీ ఉన్నప్పుడు ఈవెన్ ఫ్యూచర్స్లో కూడా మార్జిన్స్ పెంచేశారు, సో దట్ స్పెక్యులేషన్ తగ్గిద్దామని. ఏమీ తగ్గట్లేదు. అంటే మామూలుగా ఒక ఫైర్ వస్తున్నప్పుడు ఫస్ట్ ఏదో ఒకటి వేసి తగ్గిద్దామంటే ఏమి చేసినా ఫైర్ ఫైటింగ్ చేద్దామని అన్ని ఎక్స్చేంజ్లు చేస్తూ ఉన్నాయి, బ్యాంక్స్ చేస్తూ ఉన్నాయి. ఎవరైతే షార్ట్ పొజిషన్లో కూర్చున్నారో వాళ్ళ బ్యాంక్స్ మునిగిపోయే పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ 2,00,000కి 2,10,000 దగ్గర ఉన్న వాళ్ళకు ఇప్పుడేమో ఇది ఇక్కడికి వెళ్ళిపోయింది, షార్ట్స్ పొజిషన్ తీసుకొని ఉన్నారు. ఇప్పుడు మార్కెట్లో డబ్బులు కట్టి వాళ్ళు క్లియర్ చేసుకోవాలా క్లైమ్. సో వాళ్ళు US బ్యాంక్స్ ఎస్పెషల్లీ హ్యూజ్ ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. దీంతో పాటు జనరల్గా ఏంటంటే ఇది మారాలి అనుకుందాం, సిల్వర్ గోల్డ్ మారాలి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరగాలి, విచ్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే ట్రంప్ అమెరికన్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గద్దు అని కొత్త ఫెడ్ చైర్మన్ తీసుకొస్తాను ఇంకో 5-6 నెలల్లో అని చెప్పేశాడు. నువ్వు తగ్గించకపోతే నువ్వు దిగిపో అని చెప్పాడు. ఇంపీచ్ చేస్తామన్నాడు. ఆయన మీద కేసులు పెట్టారు, డైరెక్ట్ కేసులు, ఇబ్బంది పెట్టలేక ప్రెషర్ కోసం. డబ్బులు కన్స్ట్రక్షన్లో ఒక ప్రాజెక్ట్లో మిస్యూజ్ చేశాడని అమెరికన్ ఫెడ్ చైర్మన్ మీద కేసులు పెట్టారు ఇండైరెక్ట్గా. సో ఇంత ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అంత తొందరగా మారేది అవకాశం లేదు. సో ఈక్విటీ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేయాలి, కొన్ని చోట్ల మాత్రం తప్పించి వేరే చోట్ల లేదు.
ఆ అమెరికా స్టేబుల్ అయ్యి డాలర్ మళ్ళీ ఎక్కువగా వాడడం అది కూడా అయ్యే పరిస్థితి లేదు. సో రిజర్వ్ బ్యాంక్స్ విల్ గో ఆన్ బయింగ్ గోల్డ్, గో ఆన్ బయింగ్ ఈవెన్ సిల్వర్ నో కొద్దిమంది. అండ్ ఇంతకుముందు 30-20 కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా కొన్ని గోల్డ్ ఈటీఎఫ్స్ ఉండేవి, సిల్వర్ ఈటీఎఫ్స్. సిల్వర్ అయితే ఉండకపోయేవి, ఇప్పుడు చూడండి ఎన్ని అయ్యాయి. అవును. అంటే ఇన్వెస్టర్స్ ఆల్సో యాడింగ్ మోర్. ఎస్ఐపీలు పెడతా ఉన్నారు, లంసమ్ పెడతా ఉన్నారు. దే ఆర్ ఆల్సో ట్రాకింగ్. ఇంతకుముందు పట్టించుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు ట్రాక్ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ ట్రాక్ చేస్తూ ఉన్నారు. కమ్యూనిటీ డైరెక్ట్ చేయకపోయినా ఈటీఎఫ్ల ద్వారా పెడతా ఉన్నారు. సో ఇన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏంటంటే కొత్త ఇన్వెస్టర్స్ కానీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ మాత్రం ఎస్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పటికీ కొనొచ్చు, బట్ ఐ ఆల్వేస్ సే 20% ఈజ్ ద మ్యాక్సిమం నీ పోర్ట్ఫోలియో. డోంట్ గో ఇంటూ 50-100% గోల్డ్ సిల్వర్లకు వెళ్ళకండి. ఎస్ పెరుగుతుండొచ్చు గోల్డ్ ఎస్పెషలీ ఓకే, బట్ ఎందుకంటే లాంగ్ టర్మ్గా చూసుకుంటే దానికి ఒక హిస్టారిక్ ఏమంటారు సిగ్నిఫికెన్స్ ఉంది. సేఫ్ హెవెన్గా అందరూ సెంట్రల్ బ్యాంక్స్ అందరూ కొంటూ ఉంటారు, దానికి వాల్యుయేషన్ ఉంది. బట్ సిల్వర్ మాత్రం వొలటైల్ ఉంది. ఈ వొలటిలిటీ ఎప్పుడు స్మాష్ అవుతుందో తెలియదు. ఇప్పుడున్న ప్రైస్ ఈజ్ నాట్ సస్టైనబుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ సిల్వర్కి. ఎందుకంటే సోలార్ ప్యానల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పటికీ అప్పటికి ఒక్క సిల్వర్ ప్రైస్ ఇంత మారినందుకు ఇప్పుడు కొత్త సోలార్ ప్లాంట్ సిల్వర్ ఇవన్నీ వాడుకొని పెట్టాలంటే కాస్ట్ పెరిగిపోయింది, 2-3 టైమ్స్ పెరిగింది. సో బ్యాటరీస్ టెక్నాలజీస్లో కూడా కాస్ట్ పెరిగిపోతుంది. వయబుల్ కానప్పుడు ఏంటంటే ఏవైనా సరే ఇండస్ట్రీస్ కన్జ్యూమర్స్ ఆల్టర్నేట్ చూస్తారు. ఆ పరిస్థితులు వస్తే మాత్రం సిల్వర్ క్యాన్ కరెక్ట్ బిగ్ వే. సో అందుకోసం మీ పోర్ట్ఫోలియోలో 10% కన్నా ఎక్కువగా పెట్టకండి. మ్యాక్సిమం 20% మెటల్స్ పెట్టుకోండి. ఇట్ మైట్ సౌండ్ అబ్జర్వ్డ్, అరే ఇంత పెరుగుతున్న ఈ వ్యక్తిలా చెప్తున్నాడు అనిపించినా సరే దిస్ ఈజ్ వాట్ హైండ్ సైట్లో బాధపడడం కన్నా, అంటే మనం ఏమంటారు అంత్య నిష్ఠూర్కము ఆది నిష్ఠూర్కం అంటాము. అంత్య నిష్ఠూర్కం కన్నా ఆది నిష్ఠూర్కం బెటర్ అంటాము. సో స్టిక్ టు యువర్ పోర్ట్ఫోలియో అలొకేషన్ ఈ టైంలో యాడ్ చేసుకోండి. హ్యూజ్ ర్యాలీస్ వస్తున్నాయి. కావాలి షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ చేయాలంటే కొంచెం 30-40% 50% ఎగ్జిట్ అయిపోయి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎవ్రీ స్మాల్ డిప్లో కొంటా ఉండి. బ్రాడ్గా మాత్రం పరిస్థితులు మారలేదు, గోల్డ్ అండ్ సిల్వర్కి ఇంకా అలాగే పెరుగుతాయి. ఆ డైరెక్షన్ వచ్చేంతవరకు షార్ట్ టైంలో కొనేసి అమ్మడం చేస్తూ ఉండడం మంచిది. ఇప్పటికి కూడా ఎంట్రీ చేసుకోవచ్చు. ఎవరికైతే లాంగ్ టర్మ్ ఉందో యూ క్యాన్ గో హెడ్ అండ్ బై ఇట్. ఎందుకంటే సిల్వర్కి కూడా ఈ సంవత్సరం 4 లక్షలు టచ్ అవ్వచ్చు ఈజీగా. ఇప్పుడు 4 లక్షలు అంటున్నాను, మేబీ 1 or 2 monthsలో కూడా అవ్వచ్చు, ఆ నెక్స్ట్ మంత్ అవ్వచ్చు ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే, ఇంత పరిస్థితుల్లో. సో కాకపోతే ఏంటంటే కరెక్ట్ టైంలో ఎగ్జిట్ అవ్వడము. డోంట్ హోల్డ్ ఆన్ టు ఎమోషనల్లీ పెరుగుతుంది ఇంకా 10 లక్షలు అవుతుందని ఆశ పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకొని కొంచెం పొజిషన్ మాత్రం 10-20% ఆఫ్ మెటల్స్ తప్ప 100% వెళ్ళకండి. స్టిక్ టు దిస్. ఇట్లాంటి ఫ్రషెస్, ఇట్లాంటి హైస్ సిల్వర్లోనే కాదు, గోల్డ్లోనే కాదు, రియల్ ఎస్టేట్లో కూడా చూసాము, స్మాల్ క్యాప్స్లో చూసాను, క్రిప్టోలో చూసాము. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఒక ఫ్యాడ్, కొన్ని రోజులే ఉంటాయి. కుదిరినంత వరకు లాభం చేసుకోవాలి, బయటపడాలి. కానీ ఇది పర్మనెంట్ అనుకోవడం మాత్రం అది పెద్ద ఇబ్బంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.